నెల్లూరు నగరంలోని స్థానిక 48వ డివిజన్ నందు మున్సిపల్ కార్మికుల షెడ్డు నందు పనిచేయు కార్మికులకు మరుగుదొడ్ల సౌకర్యం లేని విషయాన్ని మంత్రి నారాయణ దృష్టికి గతంలో స్థానిక నాయకులు తీసుకువెళ్లగా వెంటనే 7 లక్షల రూపాయలతో నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. ఈ మరుగుదొడ్ల నిర్మాణాన్ని పొన్నేరు సురేష్ ఆచార్య నిర్మించారు. ఆ నిర్మాణ పనులను తెలుగుదేశం నాయకురాలు మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ పరిశీలించి చక్కగా నిర్మించారని మరికొన్ని సూచనలు కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఇంతియాజ్, పెంచలబాబు, కీర్తి, జాఫర్, నౌషాద్, సీనయ్య, 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. దాచి పెట్టుకున్నాడు మేడం. ఇప్పుడు తీసుకెళ్ళిపో, ఇప్పుడు ఈ కార్లో పెట్టేసి అందుకే నేను ఇప్పుడు ఇది కూడా మేడం ఉండండి. ఒక సురేష్ 2 మాటలు చెప్తాను. సురేష్ కొద్ది ముందు 2 మాటలు చెప్పప్పా. మేడం వచ్చినది కొద్ది పొగ. ఓకే రెడీ. వాటర్ వెళ్ళడానికి అదే నేను చెప్పేది, చూసుకోవాలి. వాటర్ నిలబడకుండా అంటే పైప్ బెండ్ కాకుండా రాళ్ళ మీద పెట్టేస్తాం. వాటర్ ఉంది, అదే నేను చెప్పేది. వాటర్ ఉంది. అక్కడ వేసారు. ఇది కూడా పెద్ద పైప్ ఇప్పుడు ఎంత ఉందో చూసుకుంటారు. మిగిలింది లేదంటే దీన్ని కూడా దాన్ని బట్టి ఆ కొరవని కూడా మీకు లేని పని చేయించారన్నా కూడా అది కూడా దాంట్లో రికార్డ్ అయిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఇప్పుడు మనం కొన్ని చెప్తాం, అది డిఏ గారు మాట్లాడతారు. దాన్ని కూడా నామినేషన్ చేసుకొని మీకైతే తీసుకుంటారు. మన మంత్రివర్యులు పురపాలక శాఖ మార్చులు గౌరవనీయులు నారాయణ సార్ ఆదేశాల మేరకు ఈరోజు 42వ డివిజన్లో అదేవిధంగా 48వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కలిసి చూడడం జరిగింది. ముఖ్యంగా నిన్న జరిగిన 43లో ప్రజా దర్బార్ కార్యక్రమంలో 42వ డివిజన్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ని అప్పటికప్పుడు చెప్పడం జరిగింది. దాన్ని నేను నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళి వెంటనే చూసి అక్కడ ఏం అవసరం ఉంది అనేది అధికారులతో మాట్లాడుకొని ఇమీడియట్గా చెప్పడం జరిగింది. దానికోసం ఈరోజు మార్నింగ్ 42వ డివిజన్ ఎర్రదర్గా ప్రాంతాన్ని చూడడం జరిగింది. ఆల్రెడీ టెండర్ అయిపోయి ఉంది. ఏదైతే ప్రజలందరూ కూడా అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే కాలువలు లేక అదేవిధంగా కాలువలు కొన్ని ఎన్క్రోచ్మెంట్ అవ్వడం వల్ల వాటర్ అనేది బయటికి వెళ్ళడం లేదు. ముఖ్యంగా వర్షాలు వచ్చినాయంటే చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి ప్రజలు కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా అక్కడున్న స్థానికంగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదేవిధంగా అధికారులు అందరం కలిసి ఒక విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్లో మేము చాలా వరకు ఐడెంటిఫై చేసాం. ముందుగా రామిరెడ్డి కెనాల్ని మనం ఆ ఛానల్ని డెవలప్ చేయాలి. దాని తర్వాత లోకల్గా ఉన్న చిన్న చిన్న ఛానల్స్ అన్నింటినీ కూడా రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అదేవిధంగా కొన్ని రోడ్స్ లో లెవెల్లో ఉన్నాయి, ఆ రోడ్స్ కూడా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటి అన్నిటి కూడా నారాయణ సార్ ప్రతి వారం వచ్చినప్పుడు రివ్యూ మీటింగ్ జరుగుతారు.
అధికారులతో ఇటు ప్రజాప్రతినిధులతో. అలాంటప్పుడు మేము ఇవన్నీ కూడా సార్ దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఆల్రెడీ టెండర్స్ అయిన వర్క్కి వాళ్ళందరికీ కూడా ఆమె మాట ఇచ్చి వచ్చాం. నారాయణ సార్ చేతుల మీదే దాన్ని ప్రారంభిస్తామని చెప్పాం. అది సార్ దృష్టికి తీసుకెళ్ళి ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా 48వ డివిజన్లో గతంలో ఈ షెడ్ ఇక్కడున్న టాయిలెట్స్ లేవని చెప్పి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే మున్సిపల్ కార్మికులు నిరంతరం నిద్ర లేచినప్పటి నుంచి పనులు చేస్తున్నారో వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏదైతే ఉన్నాయో అవి లేకపోవడం వల్ల దాన్ని కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడున్న స్థానికంగా ఉన్న సురేష్ గారికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు చాలా చాలా బాగా చేశారు. అన్నీ కూడా వెర్టిఫైడ్ టైల్స్ కానివ్వండి, లోపల షింక్స్ కానివ్వండి, అన్నీ కూడా నాణ్యతతో కూడిన విధంగా చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా నారాయణ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, వర్క్ అనేది చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. అందరు కూడా ఏదైతే ఎస్టిమేట్లో ఇస్తున్నారో వాటిని అన్నిటి పాటించండి. ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ రాజీ పడకుండా వర్క్ చేయండి. ఇది చిరస్థాయిగా ప్రజలు చెప్పుకోవాలి, మనం చేసామని చెప్పుకునే విధంగా చేయమని చెప్పి ప్రజాప్రతినిధులకు కానీ కాంట్రాక్టర్స్కి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మంచిగా బాగా కట్టారు. సో అదేవిధంగా ఇంకా కొన్ని ఇక్కడ ఏర్పాటు చేయాల్సి ఉన్నాయి, అవి కూడా అధికారుల దృష్టికి పెట్టాం. ఇది సార్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈరోజు నారాయణ సార్ అంటే అభివృద్ధి అంటే నారాయణ సార్. సో అలాంటి వ్యక్తి మనం గెలిపించుకోవడం, అలాంటి ఒక మినిస్టర్ మనం రావడం వల్ల ఈరోజు నెల్లూరు నగరంలో ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ జామ్ అవుతుందంటే ఎక్కడ పెట్టినా వర్క్ జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ కంకర్లు, ఇసుక, అదేవిధంగా మన మిషన్స్, జేసీబీలు దొరకడం కూడా కష్టమైంది. ఎందుకంటే ఒక్కసారిగా నెల్లూరు నగరంలో అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా నారాయణ సార్కి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మనకు ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు, సుమారు 7 లక్షల కాంట్రాక్ట్. అది దానికి ఈరోజు పర్యవేక్షణ కోసం ఇంతియాజ్ కార్పొరేటర్ గారు, అదేవిధంగా అనురాధమ్మ గారు, అదేవిధంగా జాఫర్ గారు, పెంచిలే గారు, కీర్తి గారు, మా పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చారు. ఈరోజు ఈ వర్క్ మనం ఎట్ట చేసేవాళ్ళని వాళ్ళు పరీక్షించి నాకు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.